రాజధానిలో చేపట్టిన నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. పనుల వివరాలను ఎప్పటికప్పుడు తెలియచేసేలా ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ సీజన్లోనే నిర్మాణాలను పూర్తి చేసి రాజధానికి ఒక రూపం తీసుకురావాలన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 51వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని పరిధిలోని 29 గ్రామ పంచాయతీల్లో 904 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు సిఆర్డీఏ సమావేశంలో నిర్ణయించారు. ఆయా గ్రామాల్లో డ్రైన్లు, నీటి సరఫరా, ఇతర మౌలిక సదుపాయాల కోసం ఎల్పీఎస్ జోన్స్ క్రిటికల్ ఇన్ఫ్రా అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద పనులు చేపట్టేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కృష్ణానదిపై నిర్మించే ఐకానిక్ వంతెనకు అద్భుతమైన డిజైన్ ఎంపిక చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సంప్రదాయ కూచిపూడి నృత్య భంగిమ సహా వేర్వేరు నూతన డిజైన్లను పరిశీలించాలని సూచించారు. ప్రత్యేక వాహక సంస్థ ద్వారా చేపట్టే స్పోర్ట్స్ సిటీ లాంటి ప్రాజెక్టులను అంతర్జాతీయ ప్రమాణాలతో చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. రివర్ ఫ్రంట్, రోప్వే, ఇన్నర్ రింగ్ రోడ్లను అనుసంధానించాలంటూ సీఎం సూచించారు. విలేజెస్లో వాటర్ సప్లైకి 64.35 కోట్లు, సివరేజ్ అంటే యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడానికి 110.72 కోట్లు, అదేవిధంగా రోడ్స్కి 339.04 క్రోర్స్, స్ట్రీట్ లైట్స్కి 12.25 కోట్లు, తర్వాత మిగిలింది మెయింటెనెన్స్, ఆపరేషన్ మెయింటెనెన్స్ 7 years అంటే వాటన్నిటిని ఎవరైతే కాంట్రాక్ట్లు చేస్తారో 7 సంవత్సరాలు వాళ్ళు మెయింటైన్ చేసేదానికి ట్యాక్సెస్కి మొత్తం కలిసి 904 కోట్ల రూపాయలతో ఈరోజు అథారిటీ శాంక్షన్ చేసింది. బహుశా రాబోయే ఒక 10 daysలో ఇది మళ్ళీ దీన్ని క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ తీసుకుని 21వ తేదీ వెంటనే టెండర్లు పిలిచి